మాయమవుతానన్నది నాలోనది ఎప్పుడు మాయమవుతానన్నది ఎప్పుడు మాయమవుతానన్నది ఏమంటా ఉంది ఏది నీ ఊరు కాదు మాయలోకమందు నేను మాయ బొమ్మనన్నది మాయలోకమందు నేను మాయ బొమ్మనన్నది నిండాలేలు నాకు కాయము లేదన్నది నిండాలేలు నాకు కాయము లేదన్నది ఆనాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడే మళ్ళీ వెళ్ళిపోయాను గుర్తు చేస్తాను మాయలోకమందు నేను మాయ బొమ్మనన్నది నిండా నూరేలు నాకు కాయము లేదన్నది పుట్టినప్పుడే సస్తీనన్నది నాలో వల్లగాడు మనమూరన్నది పుట్టినప్పుడు సస్తానన్నది నాలోనది వల్లగాడు మనమూరన్నది పుట్టినప్పుడే సస్తీనన్నది నాలోనది వల్లగడ్డ మనమూరన్నది పుట్టినప్పుడు సస్తానన్నది నాలోనది వల్లగడ్డ మనమూరన్నది అయ్యయ్యో పుట్టినప్పుడు సస్తానన్నది నాలోనది వల్లగడ్డ మనమూరన్నది నాలోనది వల్లగడ్డ మనమూరన్నది నాలోనది వల్లగడ్డ మనమూరన్నది నీటి లోపల నేను నీవి పుడగనన్నది నీటి లోపల నేను నీటి బుడగనన్నది మంకుమానుమన్నది నీలో నమ్ములెక్కుమన్నది మంకుపాటు మన్నది నీలో నన్ను లెక్కమన్నది చివరిగా నలుగురిని మోయామన్నది నలుగురిని మోయామన్నది నాలోనది నాటకాల బొమ్మనన్నది 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 బంధు బలగా ఉన్న వడలి దాని అన్నది బంధు బలగా ఉన్న వడలి దాని అన్నది వాళ్ళ పిల్లలున్నా నేను బాటసారి అన్నది ఈ భార్య పిల్లలు అన్నలు తమ్ముళ్ళు కుటుంబం అంటారు ఎక్కడి వరకు ఈ రోజు అమ్మ ఇంత మీద కుటుంబాన్ని సంపాదించుకొని ఇన్ని సంవత్సరాలు మనతో ఉంది అమ్మెంబడి ఎక్కడి వరకు పోయా అందుకే చివరిగా వదులుకోండి ఆశలన్నది నాలోన జీవి
ఎక్కడి వరకు అమ్మా ఎక్కడుంది ఇప్పుడు వదులుకోండి ఆశాలన్నది వదులుకోండి ఆశాలన్నది నాలోనది కొంతవరకు బంధాలన్నది మొదలుపెట్టి ఆశాలన్నది రాజోదది కొంతవరకు బంధువులన్నది వదులుకోండి ఆశాలన్నది నాలోనది కొంతవరకు బంధాలన్నది మొదలుపెట్టి ఆశాలన్నది రాజోదది కొంతవరకు బంధువులన్నది చివరిగా ఏం చెప్తుంది పాట భావం కానీ ఏం చెప్పాడు ఈ ఆస్తులు అంతస్తులు ఇల్లు వాకిలు కాదు దాన ధర్మం లేని ధనవంతుడెందుకు దయలేని వారు తన వారెందుకు అందుకే ఈ మానవ జన్మ 2 రూపాయలు పుడితే ఒక 10 పైసలు దానం చేసి నీ జన్మను ధన్యం చేసుకోమంటున్నాం. ఈ రోజు ఎంతమందిని చూస్తున్నాం కోట్ల రూపాయలు ఉన్నోడు కూడా పొద్దుకి ఒక రొట్టెని తినాలి, ఒక చపాతి. అంటే మానవ జన్మ స్వార్థం అయిపోయింది గుర్తుంచుకోండి. కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా ఎన్నో ఆస్తుపాస్తున్నారు గింటది ఒక్క రొట్టె ఒక చపాతి అంటారు, ఒక చపాతి. అందుకే అన్ని దిగుల మీ దృష్టి ఉంటుంది. ఈ తల్లి మరి ఇలా మునిమల దాకా వచ్చిందంటే ఆమె ఎంత కష్టంగా చేసిందో, ఎంత చెమటోడు తిందో, ఇంత పెద్ద కుటుంబాన్ని సంపాదించుకుంది. ఈ రోజు మనం అందరం కూడా అన్నం ఎక్కువ తింటే తప్పే, తక్కువ తింటే తప్పే. ఏ తినకున్నా అడ్డం వచ్చి చక్కెర వచ్చి చెమటలు వచ్చి చచ్చిపోతా ఉన్నాం. అందుకే